మీరు కనుక చూస్తే ఎక్కడా కూడా వంశీ అరెస్టు తప్పు అని చెప్పేసి మాట్లాడలేదండి. మీరు విజువల్స్ లో మీరు వేస్తున్నటువంటి విజువల్సే ఓకే. విన్నారు కదండి. ఏం చెప్పిందండి ఆమె? తప్పులు చేస్తారండి, ఎవరైనా తప్పులు చేస్తారు, నేచరే సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నేచర్ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసు విషయంలో ఎక్కడ కూడా మేము అరెస్ట్ చేయలేదు. వంశీ మమ్మల్ని తిట్టడంలో గాని, మా అధినేతను తిట్టడంలో గాని, మా అధినేత కుమారుడైనటువంటి లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడినప్పుడు గాని, అసెంబ్లీలో ఇతని ముఖం రూపులంతా చంద్రబాబు నాయుడు గారు లాగా లేదు, వేరే వాళ్ళకి పుట్టినట్టుగా ఉన్నాయని మాట్లాడినందుకు కానీ మేము అరెస్ట్ చేయలేదు. కక్షపూర్తిగా వ్యవహరించినది ఎక్కడ? నిజంగా వాటికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వంశీ వాటికి కూడా మూల్యం చెల్లించుకుంటాడు. ఇప్పుడు అరెస్ట్ చేసింది కేవలం సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి, సత్యవర్ధన్ ని చావగొట్టి, సత్యవర్ధన్ ని బెదిరించి, సత్యవర్ధన్ చేత తప్పుడు రిపోర్ట్ జడ్జి ముందు ఇప్పించి అతను కేసు వెనక్కి తీసుకున్నట్టుగా చేసినందుకు ఆధారాలు దొరికినందున, ఆధారాలు కూడా ఎక్కడ దొరికినాయి? కొమ్మకోట్ల రామకృష్ణ, లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళని పోలీసులు విచారించి ఈ కిడ్నాప్ నిజమని తేల్చి, ఈ కిడ్నాప్ కి కారణం వంశీ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత చట్ట ప్రకారం తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అక్రమం అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. లేకపోతే ప్రతీకార చర్య అంటారేంటి? ప్రతీకార చర్య అంటే ఏంటి? ఎవడు ఏం చేస్తే దాన్ని ప్రతీకారం చేయటం. రైట్. మాణిక్యరావు గారు ఇదొకటి. అట్లాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఇందాక అన్నట్టుగా పోలీసులు వ్యవహరించిన మీరు అడగండి. అది నేను చెప్తాను. ప్రతీకార చర్య అంటే నన్ను నీ అమ్మ అంటే నేను నీ అమ్మ అంటే వాడు నన్ను నీ అమ్మ అంటాం, లేకపోతే వాడు నన్ను బూతులు తిడితే నేను వాడిని తిడతాం, నన్ను కొడితే వాడు కొడతాం. ఏం చేసేది ప్రతీకార చర్య? ఏంటి ప్రతీకార చర్య? మా మంత్రులు తిట్టారా? అరే నువ్వు వాడుకు పుట్టలేదు, నువ్వు వీడుకు పుట్టలేదు, నీ మొక్క కవలకి అట్టలేవు, లేకపోతే ఇస్తలేమని మా మంత్రులు ఏమైనా తిట్టారా? మా ఎమ్మెల్యేలు ఏమైనా తిట్టారా? మేమేమైనా తిట్టామా? ప్రతీకార చర్య అంటే అదండి. నువ్వు ఏం చేస్తే అదే చేయటం ప్రతీకార చర్య అంటారు. ప్రతీకార చర్య ఎక్కడ చేయలేదే చెప్పండి పవన్ గారు. లేదు, పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా కొంచెం విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ సమయంలో లోపల ఉన్నప్పుడు, లేదంటే రిమాండ్కి వెళ్తున్న సమయంలో లోపల విజువల్స్ కూడా కొద్దిమంది అప్పుడు ఆ పత్రికకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొద్దిమంది విలేకరులు తీసుకొని బయటకు పంపించారు. కానీ ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేప్పుడు వెనుక నుంచి తీసుకెళ్లడం, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొద్దిమందిని లోపలికి పంపించడం, వాళ్ళ సతీమణి కూడా లోపలికి వెళ్ళి హ్యాపీగా మాట్లాడి ఫోన్లు కూడా ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కొంచెం విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. గోడలు దూకెళ్ళటం, లేకపోతే అర్ధరాత్రులు హింసించటం, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళని ఆ ఫోటోలు పంపటం. మీకు ఎక్కడ రాకెందుకు నిన్న ఒక వీడియో వచ్చింది, పిల్లి కోటి అని చెప్పేసి మాకు సంబంధించినటువంటి చిలకలూరుపేట కుర్రోడు ఎస్సీ అట్రాసిటీ కేసు విడుదల రజనీ మీద పెట్టారు. ఆ రోజు పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య గర్భిణితో ఉంది, వాడు ఏదో పోస్ట్ పెట్టాడో కామెంట్ చేశాడని చెప్పేసి అతన్ని అర్ధరాత్రి తీసుకొచ్చారు. వాళ్ళ భార్య గర్భిణితో ఉన్నప్పుడు పోలీసుల కాళ్ళు పట్టుకుంది ఆమె. ఆ వీడియో అంతా కూడా రజనీ చూస్తా ఉంది. ఆ పోలీసు గర్భిణితో ఉన్నటువంటి ఆమెని కొట్టి వాడిని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేశారు. పోలీస్ స్టేషన్ లో వాడి చిత్రహింసలు గురి చేశారు. ఆ వీడియో మొత్తం కూడా చూపిస్తా ఉన్నారు. అట్లాగే రఘురామ్ కృష్ణరాజు గారు లాంటి ఒక టాప్ పర్సన్ ని, ఒక గొప్ప వ్యక్తిని, పార్లమెంటు సభ్యుడిని కొడుతూ వీడియోలు చూపించారు. అలాంటి ఏం చేయలేదే పోలీసులు. ఈరోజు పోలీసులు ఒకవేళ బ్యాంక్ డోర్ గుండా తీసుకెళ్లారు అంటే అక్కడ ఏదన్నా ఘర్షణ జరుగుతానో, లేకపోతే గొడవలు పడతారేనో, ఈ వైసీపీకి వంశీకి సంబంధించినటువంటి బ్యాచ్ అల్లరి చేస్తారని చెప్పేసి తప్పించుండొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించలేదు. ఆ రోజు పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి సంతోషపడ్డాడు. మీరు చూడండి, ఆ రోజు విడుదల రజనీ ఆ విధంగా సంతోషపడింది. జగన్మోహన్ రెడ్డి ఆర్ఆర్ ని చిత్రహింసలు చేసేటప్పుడు వీడియో చూసుకొని సంతోషపడ్డాడు.
తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భోషడికే అంటే ఊరుకుంటారండి, కొడతారండి, బీపీలు వస్తాయి, ఏమైనా చేస్తారు చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు తప్పు, ఇట్లా చేయకూడదు ప్రజాస్వామ్యంలో. అప్పటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ విధంగా మాట్లాడారు కదా, కోపాలు వచ్చి ఈ విధంగా వాళ్ళ నిరసన వ్యక్తం చేశారని చెప్పి మాట్లాడారు పోలీస్ రైట్.